UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో మాత్రము హైడ్రా బృందము దూకుడు పెంచిందని కూడా మనం నిదర్శనంగా చూడొచ్చు. ఇప్పటికీ దాదాపు 18 చోట్ల కూడా అక్రమ కట్టడాలను మొత్తాన్ని కూడా బఫర్ జోన్లో ఉన్నాయి అన్నిటిని కూడా కూల్చివేస్తూ హైడ్రా బృందం అయితే దూకుడు పెంచింది. ఇప్పుడు ఈరోజు శుక్రవారం ఉదయం నుంచి కూడా రామంతపూర్ మనెమ్మ బస్తీలో అదే కూల్చడాలను కూడా చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు హైడ్రా బృందము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాము ఇదంతా కూడా మెయిన్ రోడ్డు. ఈ రామ్నగర్కి సంబంధించి కూడా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డుపైనే నీళ్ళ ప్రవాహం కూడా ఏర్పడి ఒక చెరువు మాదిరిగా నీళ్ళ ప్రవాహం ఏర్పడి ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఆ నీళ్ళలో కొట్టుకుపోయి చనిపోవడం కూడా జరిగింది. మరి అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా కూడా తీసుకొని తను ముఖ్య పాత్ర పోషించి కూడా ఈ చర్యలన్నీ కూడా చేపట్టడం మొదలు పెట్టడం జరిగింది. ఇది మెయిన్ రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మెయిన్ రోడ్డుకు సంబంధించి మెయిన్ రోడ్లోనే వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ అలాగే మటన్ చికెన్ సెంటర్ కూడా ఈ బిల్డింగ్లో పెట్టడం జరిగింది. మరి ఇక్కడ కూడా చేసి ఇక్కడ కూల్చే ప్రయత్నంలో ఇక్కడ జిహెచ్ఎంసీ బృందం కూడా ముఖ్య పాత్ర పోషించి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఈ కూల్చే కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా కూడా కొనసాగిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే G+3 అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో కూడా మొత్తం డ్రిల్లింగ్ మిషన్లతో కూడుకొని మొత్తం కూల్చేయడం కూడా జరుగుతుంది. పక్కనున్న అపార్ట్మెంట్లకు ఏమాత్రం కూడా వీటికి ప్రమాదం జరగకుండా చర్యలు చేపడుతూ జిహెచ్ఎంసీ ముఖ్య పాత్ర పోషిస్తూ కూడా ఇక్కడ హైడ్రా బృందంతో కలిసి ఈ కూల్చివేయడాలను మాత్రం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి ఇంకా దాదాపు 166 ప్లేస్లలో కూడా మొత్తం ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా కూడా హైడ్రా బృందం అయితే మరి చర్యల్లో తెలియజేయడం కూడా జరిగింది. దీని తర్వాత దుర్గం చెరువు ఏదైతే ఉందో అక్కడ అక్రమంగా నిర్మించుకున్న వాళ్లకు 3 నెలల గడువు కూడా కేటాయించింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బిల్డింగ్ ఓనర్స్ వీళ్ళందరూ ఉండి కూడా మేము దాదాపు 45 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే నివసిస్తున్నాము, మేము అప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలోనే మేము అనుమతులు కూడా తెచ్చుకోవడం జరిగింది, మరి ఇప్పుడు మాత్రము మా బిల్డింగ్ ఎందుకు కూలుస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ వీటిపైన కఠిన చర్యలు తీసుకునేలాగా మేము కూడా కోర్టులో స్టే ఆర్డర్ అప్లై చేసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న నివాసులు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా అక్రమంగా నిర్మించుకొని హైదరాబాద్ నగరంలో తాగడానికి మంచినీళ్ళు లేకుండా చెరువులను కుంటలను మొత్తం కూడా ఆక్రమించుకొని ఆ విస్తరణను తగ్గించి కూడా కాలుష్యము మొత్తం సంభవించడానికి కూడా కారకులు అవుతున్నారు. కానీ ఇలా అక్రమంగా కబ్జాలు చేసుకొని కట్టుకున్న వాళ్ళని అందరినీ కూడా ఎవరిని వదిలేది లేదనే క్రమంలోనే ఈరోజైతే శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచే పెద్ద బుల్డోజర్లు ఇక్కడికి చేరుకొని ఇవంతా కూడా కూల్చివేయడం జరిగింది. మరి దీంట్లోనే ఈ వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్లోనే కళ్ళు కంపౌండ్లు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. ఇది కూడా ప్రజలకు హానికరమే కాబట్టి ఇటు నుంచి మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో అలాగే దీని కింద నుంచి నాలాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నాలాలు సరిగ్గా ఈ అపార్ట్మెంట్లు ఏవి కూడా అక్రమంగా కట్టుకున్న ఈ అపార్ట్మెంట్లు ఏవి కూడా లేకపోతే వర్షపు నీరు నిలవకుండా సాఫీగా వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు సంభవించవు. ఎందుకంటే హైదరాబాదు నగరంలో నడిబొడ్డులో ఒక వ్యక్తి ఒక చెరువులో పడలేదు, బావిలో పడలేదు, రోడ్డు పైన ప్రవహిస్తూ పొంగి పొర్లుతున్న నీళ్లలో కొట్టుకుపోయి చనిపోవడం అనేది ఎక్కడా జరగని దుస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అందుకే ఇప్పుడు గవర్నమెంట్ దిగొచ్చి కూడా చర్యలు చేపడుతూ ఇలాంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా హైడ్రా బృందానికి అయితే అప్పచెప్పడం జరిగింది. ఈ హైడ్రా బృందానికి తోడుగా జిహెచ్ఎంసీ నిలిచి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ త్వరగా కూడా పనులు ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయని కూడా ఎంక్వైరీలో తేల్చుకొని ఇప్పటికీ 18 సంస్థలు కూల్చినప్పటికీ కూడా ఇది 19వది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీదట మిగిలినవన్నీ కూడా ఇదే రీతిగా కూల్చివేస్తూ అంత ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా మేము చేస్తాం. వాళ్ళు బడా నాయకులైనా సరే, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా సరే అని చెప్పి కూడా చెప్పడం
జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.